నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. అలాగే చాలామందికి షేర్ అవుతుంది. అయితే ఇగోండి మా పిన్ని ఇక్కడ డబ్బా చూపిస్తుంది కదా, ఇంకా అందరూ అదే డబ్బాలండి. ఆ డబ్బాలోనే నీళ్ళు తెచ్చుకుంటారంట. అంటే గోను కట్టేస్తే చల్లగా ఉంటుందంట. ఇంక 20 లీటర్ల డబ్బాలు, 10 లీటర్ల డబ్బాలు, 5 లీటర్ల డబ్బాలు ఇంకా అలా తెచ్చుకొని ఇంకా చేస్తున్నారు. చెప్తుంది చూడండి. మా చిన్నప్పుడైతే చాలా పెద్ద పెద్ద కుండల్లో చక్కగా పోసేవాళ్ళండి. అప్పుడు చాలా బాగుండేది చల్లగా. ఇప్పుడు కూడా ఇలా మారిపోయారు. చల్లగా ఉంటాయి నీళ్ళు. ఆ బస్తా కుడతారా? పెద్ద డబ్బాలకు కూడా అలాగే కుడుతున్నారుగా. పెద్ద బస్తాలు కూడా ఉంటున్నాయి. పెద్ద బస్తాలకు ఉంటున్నాయి. బాటిలకు కుడుతుండ్రు. కొట్టుకొని కొంచెం పోతారు అడవికి. పనికి వెళ్ళినప్పుడు కొంచెం పోయి తాగుతారు దూపైనప్పుడు. చల్లగా ఉంటాయా? చల్లగా ఉంటాయి. పొద్దున్న దాకా చల్లగానే ఉంటాయమ్మా. వేడి ఎక్కువ ఎక్కయి తడపాలి. బస్త తడుపుతుంటే చల్లగా ఉంటాయి. బాగానే ఉంది. ఇంకోండి ఇక్కడ ఈ పలకరాయి కనిపిస్తుంది కదా, ఇది హాస్పిటల్ అవుతుంది అంటండి. అయితే మా ఇంటి ఎదురుగానే అదే అమ్మాళ్ళు ఇచ్చింది అని చెప్పాను కదా ఈ స్థలము. దాని ఎదురుగానే హాస్పిటల్, అలాగే అంగన్వాడీ, అలాగే పంచాయతీ ఆఫీసు ఇవన్నీ అవడం వల్ల ఏంటంటే రోడ్డు మీదకి ఎంత బాగా డెవలప్మెంట్ అయిందని వాడేమో ఎదుర కోరుకున్నాడు. సరే ఇచ్చినందుకు వాడు చాలా మనసంతా డిస్టర్బెన్స్ చేసి మమ్మల్ని చాలా బాధ పెట్టాడండి. ఇంకా సర్లే ఇంకా అయిపోయింది, ఏం చేస్తాం. అయితే ఎదర స్థలం మా పెదమాయి కొడుకు ఇచ్చేసి వాడినే కట్టేమ్మందాం అనుకున్నాను. కానీ అంకుల్ గారేమో ఇంక సర్లే పోనీ ఇంక ఇచ్చేసాక మళ్ళీ మధ్యలో మళ్ళీ ఎదరు ఇంకొకరికి ఎందుకులే అని చెప్పేసి ఇంక మా అంకుల్ గారు పోనీలే అని ఇంక 50,000కి ఒప్పుకునేలాగా మాట్లాడారు. మరి ఇంకా వెళ్ళాలా, చెప్పాను కదా మీతోటి వెళ్ళాలని. అయితే ఈ లోపు ఇంకోండి నా బట్టలు మడత పెడుతున్నాను. ఇంక నేను బయలుదేరిపోతున్నాను. ఆ ఒక్కరోజు కూడా అంటే పెద్ద మనిషి వచ్చి డబ్బులు ఇస్తానన్నాడు. 50,000లో ఒక 20,000 ఇస్తానన్నాడు. ఆ 20,000 తెచ్చివ్వడం కోసం ఇంకొక రోజు ఆగామన్నమాట. ఇంకా తమ్ముడేమో ఒకరోజు మా ఇంటికాడ ఉండేలాక కానీ వాడు కారు వేసుకొచ్చాడండి. అది మామూలు పాత కారే, అంటే వాడు ఫ్రెండ్ ఇచ్చాడంట వాడికి. అయితే ఇంకా మా బావ వచ్చాడండి కొష్టయ్య. పాపము మమ్మల్ని సాగనంపడానికి వచ్చి ఎండలో అలాగ ఉండిపోయాడు మాతో పాటు. ఇంక బ్యాగ్ తీసుకొని కారులో పెడుతున్నాడు. ఇంకా మా బావకి అందరికీ చెప్పేసి బయలుదేరేలోపు పెద్ద మనిషి కూడా వచ్చాడండి డబ్బులు పట్టుకొని. ఇంకా డబ్బులు తీసుకొని లెక్క పెట్టి మా ఇందిరాకి ఇచ్చేసాం సామాన్లు కొనమని. వస్తున్నావు డబ్బులు లెక్క పెట్టుకో. ఒకసారి మోసపోయాక మళ్ళీ నమ్ముతామా? ఇంకా డబ్బులు లెక్కెట్టి ఇందిరాకి ఇచ్చేసామండి. అంటే మెటీరియల్ వేయించమన్నాం, ఎందుకంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి వచ్చేయడం మెటీరియల్ అన్నీ రెడీగా ఉంచమ్మా అని. అయితే నేను వెళ్ళకపోయినా మరి కట్టించవచ్చు, కానీ వాడు పక్కన కట్టించడు. ఆ పక్కన సిమెంట్ పడిపోయినా లేకపోతే నీళ్ళు పడినా ఏం పడినా గొడవ చేస్తున్నాడు అక్క అని చెప్పేసి అనడం వల్ల మళ్ళీ నేను వెళ్ళాలండి. ఇంకా దగ్గరుండి ఆ గోడలకి వీళ్ళకి సంబంధం లేకుండా కట్టించేస్తే మన గొడవ వదిలిపోద్ది. ఇంకేమైనా డబ్బులు పడితే మన చేతికి కూడా పడవచ్చు. ఇంకా అప్పుడు తర్వాతే తెలుస్తుంది. మళ్ళీ అది తర్వాత మీకు పెడతానులేండి. ఇగో తమ్ముడాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా ఇది మీకు షార్ట్లో కూడా పెట్టాను ఇంతకుముందు. ఇంకోటి చిన్నాన్న ఫోటో, అమ్మ ఫోటో అవన్నీ చూపించాను. అలాగే మా తమ్ముడాళ్ళ ఇల్లు కూడా చూపిద్దామని. రేకుల షెడ్డేనండి, కాకపోతే అది మా పైన ఏమో అది చేపించుకున్నాడు. కొంచెం చల్లగా ఉంది వాతావరణం, అది చాలా బాగా కట్టుకున్నాడు. పల్లెటూరులో ఇల్లు బాగుంటాయి కదండి. ఇది అమ్మ ఫోటో, ఇంకా చిన్నాన్న ఫోటో అది చూసారు కదా. అంటే తమ్ముడేమో విలేకరు చేస్తాడండి, విలేకరుగా ఉంటాడు. ఇదేమో చిన్నమ్మ ఫోటో అండి. మా అందరూ అంటే మా మామయ్యలు అలాగే మా పిన్నిల్లో మా చిన్నమ్మ చాలా అందగత్తే అండి వయసులో. అంటే ఇప్పుడు కూడా అందగత్తే అనుకోండి, కానీ వయసులో ఇంకా బాగుండేది. మా అమ్మాళ్ళు నల్లగుండా, మా పిన్ని మటుకు చాలా తెలుపు. మా ఇద్దరు మామయ్యలు ఇంకా 6గురిలో 5గురు చనిపోయారండి. ఇంకా మా పిన్ని ఒకతే ఉంది. ఇంకా తను కూడా దేవుడి దేవలో ఎక్కువ రోజులు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఆ సూట్ కేసులు చూసారా, అవి ఇప్పుడు ఉండట్లేదండి. అందరూ స్టైల్గా బ్యాగ్లే కదా, అంతా మారిపోతుంది కదా. ఇంకా ఇల్లు మటుకు ఇలా కట్టుకున్నారు. అదంతా మీకు చూపిస్తున్నాను. చాలా విశాలమైన స్థలము. పల్లెటూరులో అలాగే ఉంటుంది కదండి, విశాలంగా ఉంటుంది, చక్కగా చాలా బాగుంటుంది. ఇంకా అదో ఓ బెడ్రూము, తర్వాత అదే ఒక హాలు, అంటే 2 రూమ్లు, కిచెన్ అండి, ఎదర వరండా. అది మామూలుగా ఇంకా మా వాళ్ళేమో కూర్చొని అంకుల్ గారు పేపర్ చదువుతున్నారు, తమ్ముడుని పిన్ని కూర్చున్నారు.
మా మరదలు కూడా కూర్చున్నారు. మాకేం కూలర్ పెట్టారు, అంటే ఎక్కువ మంది అక్కడ కూలర్లే వాడుతున్నారు ఎక్కువ, అంటే చల్లగా వస్తుంది కదా. ఇగోండి ఎదర భాగము చాలా బాగుంది, ఇంకా విశాలమైన ప్లేస్. ఇగోండి ఇది చూపించాను కదా మీకు, సంపు అంటారు దాన్ని. అందరి ఇళ్లలోనే ఉంటుందండి ఆ సంపు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండదు కానీ అక్కడైతే చాలా బాగా ఉంటుంది సంపు. చాలా నీట్గా కూడా వారానికి ఒకసారి చక్కగా కడిగేసుకుంటారు బాగా. లోపల నాచు అది అని పట్టినా సరే. ఇదంతా ఖాళీ స్థలం అండి, ఇంకా ఎంతమంది వచ్చినా కూర్చోవడానికి ఇబ్బంది ఉండదు, మెసలడానికి ఇబ్బంది ఉండదు. అదే మన సిటీల్లో అనుకోండి చాలా ఇబ్బంది కదా, అసలు చాలా ఇరుగ్గా ఉంటుంది. సిటీలో ఇల్లు అన్నీ అలాగే ఉంటాయి, మీకు తెలియదు ఏముంది. ఇంకా మేము బయలుదేరుతున్నాం. ఇంకోండి పిన్ని కాళ్ళు మొక్కుతుంది, ఆ మొక్కడం మీకు చెప్పాను కదా. అందరూ అలాగే, ఇంకా అక్కడ సాంప్రదాయమే అలా ఉంటుందండి. పెద్దోళ్ళు ఏమో చిన్నోళ్ళకి మొక్కుతారు. మన ఆంధ్రాలో అలాగా పెద్దోళ్ళు చిన్నోళ్ళకి మొక్కనేమో, మనం వద్దన్నా సరే వాళ్ళు కూడా వినరు. ఇంకా వద్దు అయ్యో వద్దురా, అయ్యో బాగానే ఉంది, మొక్కుకోండి. ఇంట్లో ఎల్లమ్మకు దండం పెట్టినట్టు ఆడపిల్ల పెడితే మా అక్క వచ్చిందండి. అంటే మా అక్క అంటే మా పెద్ద పిన్ని వాళ్ళ పెద్ద కూతురు అనమాట. 4 కూతుళ్ళు అన్నాను కదా, ఈవిడ పెద్ద కూతురు అన్నమాట. అయితే వాళ్ళు పెళ్ళి అడవిలో ఉన్నారు, అందుకే నా దగ్గర రాలేకపోయింది. ఇక్కడికి వచ్చి నువ్వు ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నావని నన్ను అడుగుతుంది, పిల్లలందరూ బాగున్నారా అని. అయితే నేను మళ్ళీసారి వచ్చినప్పుడు వస్తానక్క ఏమనుకోకని ఇంక బాయ్ చెప్పేసి బయలుదేరిపోతున్నానండి. వాళ్ళకి మీ ఇంటికి రావా? ఫోటోలు ఫ్రేమ్ కట్టేస్తుంది అందరూ. ఏం కాదా వీడియోలు, అందరూ బాగున్నారు. ఫోటోలు తీస్తా అమ్మా బాయ్. బాగున్నామా? బాగున్నావా? ఎవరో తెలుసా నేను? ఎవరో తెలుసా నేను? నేను ఎవరో తెలుసా? పెదముత్తమ్మ బిడ్డని. విజయవాడ పెదముత్తమ్మ. ఎన్నడు వచ్చినావు బిడ్డ? ఓ గుర్తుపట్టినావు? పిల్లగాలు బాగున్నారు? బాగున్నారు. మా అల్లుడు గిట్ట అడుగు అల్లుడు ఏదో అని చెప్పరా. అప్పుడు అయ్యేది వచ్చినప్పుడు ఆరులో వచ్చి నేను ఇదో పోయినా. అదేలే చూసుకోలేదు. పిల్లగాలు బాగున్నారు. అందరు ఆడేలేరా బిడ్డ? అందరూ ఆడోళ్ళే. అందరు ముగ్గురు 4 ఆకారం పోయినవా? ఆకారం వెళ్ళి ఇటు వచ్చా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చీకటి ఎట్లా పోతారు? ఇంకో బస్సు ఉంది అక్కడ నెకరకల్లో. సరే వెళ్తున్నా, చూసి వెళ్దామని వచ్చా. జాగ్రత్త. మా పెద్దమ్మ అవుతుందంటే అంటే మా పిన్నికి తోటకోళ్ళు. ఇంకా ఇగోండి ఇదేమో గవరారం. ఈ రోడ్డుకి వెళ్తే మనకి నెకరకల్లు వెళ్తాం అనమాట. ఇంక ఈ పక్క రోడ్డు ఏమో 4 రోడ్లు జంక్షన్ అండి. ఇంకా అక్కడ నించున్నాము ఇంకా ఆటోల కోసం. అయితే ఆటోలు చాలాసేపు రాలేదండి, అంటే 5:30, 6 అయితే ఉండవంట ఆటోలు. చాలాసేపే మమ్మల్ని అంటే ఇద్దరు చెరుకో బైక్ మీద అక్క కొడుకు, అదే మా రెండో అక్క కొడుకుని తర్వాత మా తమ్ముడు దించారు. ఇంకా ఆటోల కోసం వెయిట్ చేస్తున్నాము, అస్సలు రాలేదండి. జంక్షన్ కూడా చాలా బాగుంది కదా, నిన్న గౌరవరం జంక్షను. అన్ని 4 రోడ్లు అన్నమాట, మధ్యలోనమాట విగ్రహం కూడా, అంటే అంబేద్కర్ విగ్రహం. ఇంకా చాలాసేపు నించున్నాము. దగ్గర మేము 5:15, 5:30 ఆ టైంకి వెళ్ళాము, కానీ ఇంక 7 అయ్యే వరకు రాలేదు. మాకేమో టెన్షన్. బస్సుకేమో టికెట్లు బుక్ చేసింది నవ్య. కాంప్లెక్స్ కాదు, హైవే మీదకి బుక్ చేసింది. ఈ అబ్బాయి ఏమో గౌరవరంలో, ఈ అబ్బాయి కూడా విజయవాడ వెళ్ళడానికి నించున్నాడు అనమాట. అయితే ఫోన్ అడిగాడు, అప్పటికి ఫోన్ లేదు ఆ అబ్బాయి దగ్గర. నాకు కొంచెం భయం వేసింది ఫోన్ ఇవ్వడానికి, అంటే కొంతమంది కుర్రాళ్ళు అలా ఉన్నారు కదా పట్టుకెళ్ళిపోతున్నారని. సరే ఇచ్చి కానీ అలా దగ్గర నించున్నాను. తర్వాత చెప్పాను ఇలాగా
ఫోన్ పట్టుకెళ్ళిపోతున్నారు కదా బాబు, అందుకే దగ్గర నించున్నాను, ఏమనుకోకంటే ఓకే ఆంటీ తెలుసు అలాగే ఉన్నారులేండి అన్నాడు. అలా ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. ఇంకా అయితే ఇగోండి ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ఆ పక్కన ఏదో కోలాటం జరుగుతుంది, ఆ కోలాటం చూసి ఇంకా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. అది కొంచెం చూడడానికి లేడీస్ అందరూ చక్కగా ఆడవాళ్ళు కోలాటం చేస్తుంటే బాగుంది కదా అని నేను కూడా ఇంక మీకు చూపిద్దామని షూట్ చేశాను. చాలా బాగా చేశారు. కొంచెం ఎక్సర్సైజ్ కూడా జరుగుతుందండి ఇలా చేయడం వల్ల. ఇంకా సరే ఇంకా చాలా సేపు అక్కడే ఉండిపోయాము. ఎవరో ఆటో వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్ళలేదు హైవే మీదకి. చాలా 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఎవరైనా 300 400 అడిగేవాళ్ళు. ఇంక సర్లే ఒక 100 రూపాయలకి మట్టుకు ఒక అబ్బాయి తీసుకెళ్ళి నెకరకల్లు హైవే టోల్ గేట్ దగ్గర వదిలేయమంటే ఇంకా అక్కడ వదిలేశారు. ఇంకా అక్కడ కూర్చున్నామండి బస్సు వచ్చేదాకా. ఇంకా నాకేమో టెన్షన్, బస్సోడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని మాటికి ఫోన్ చేసేదానండి. చేస్తే పాపం బాగానే రిసీవ్ చేసుకున్నాడు. అంటే హైవేలో ఉండిపోయాము, తీరమో సైడ్ వెళ్ళిపోతే ఎదరికి వెనక్కి వస్తాడో డౌట్ కదా, భయము. కాంప్లెక్స్లో బస్సు కాదు. అంకుల్ గారేమో నువ్వు కంగారు పడి టికెట్ చేయించేసావు, కాంప్లెక్స్ నుంచి వెళ్దాం కదా అని తిట్టేవారు. ఇంకేం చేస్తాం. ఇలాగండి ఈ బస్సు కూడా నేను ఫస్ట్ టైం ఎక్కడం. అంటే ఒక పక్క ఏమో సిట్టింగ్ ఉంది, ఓ పక్క ఏమో స్లీపింగ్ అంట, పైన కింద. నేను ఫస్ట్ టైమే చూసాను, అలాగే ఫస్ట్ టైమే ఎక్కాను. ఎప్పుడు సిట్టింగ్ బస్సు ఎక్కడమేనండి, ఇలాగా స్లీపింగ్ బస్సు ఎప్పుడు ఎక్కలేదు. సరే మేమైతే సిట్టింగ్కే తీసింది, సిట్టింగ్కే తీయమన్నాము నవ్యని, డబ్బులు కొంచెం తక్కువ అవుతాయి కదా అని. ఇంక నల్గొండ వెళ్ళిన కాడి నుంచి వచ్చే వరకు మీకు అన్ని వీడియోలు పెట్టినట్టేనండి. ఈ వీడియోతో తుని వచ్చేసాము. ఇంకా తునిలో దిగిపోయి వెంటనే ఆ పిన్నికి తమ్ముడాళ్ళకి అందరికీ ఫోన్ చేస్తాను వచ్చేసాము రా అని. ఇంకా 1 తారీఖు అండి ఇదంతా జరిగింది. ఈ నెల 1 తారీఖుని వచ్చేసరికి పిల్లలందరూ మేడ మీద పడుకున్నారండి. ఇంక ఇల్లంతా ఖాళీగా ఉంది. తర్వాత జరిగినదంతా మీకు వీడియో పెట్టాను కదండి, పెళ్లి కొడుకుని చేయడం అవన్నీ. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఉంటానండి. బాయ్.